వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ. నేను రాజీవ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పలమనేరు మున్సిపల్ ఆఫీసులో ఇవాళ జరిగిన వేలంలో సిండికేట్ మాయాజాలం నడిచింది. ఓ నాయకుడు దగ్గరుండి ఈ సిండికేట్ వ్యవహారాన్ని నడిపించడం చర్చనీయంగా మారింది. గతంతో పోలిస్తే ఆదాయం కేవలం 1,34,000 రూపాయలు మాత్రమే పెరిగినట్లు కమిషనర్ రమణారెడ్డి తెలిపారు. గతంలో వారపు సంత 11.80 లక్షల రూపాయలు కాగా ఇప్పుడు కేవలం 20,000 రూపాయలు మాత్రమే పెంచి పాడుకున్నారు. డైలీ మార్కెట్ గతంలో 18,23,000 రూపాయలు కాగా ఇప్పుడు 18.30 లక్షలకు మాత్రమే పెరిగింది అన్నారు. ఈ సంవత్సరం అంటే 2026-27 సంవత్సరానికి సంబంధించినటువంటి బహిరంగ వేలం ప్రకటనలో భాగంగా ఈరోజు మన ఆదాయం పెంపొందించే విధంగా బహిరంగ వేలం చేయడం జరిగింది. అందులో మనకు రెగ్యులర్గా వారపు సంత, దినసరి కూరగాయల మార్కెటు, చింత చెట్ల వ్యవసాయము, బొబ్బిందొడ్డి చెరువు, నీలకొండ చెరువు, దాంతోపాటు కొన్ని చిన్న చిన్న చెరువులు కూడా ఈరోజు చేర్చి వేలం ప్రకటన చేసి దాని ద్వారా ఈరోజు కాంట్రాక్టులు డిపాజిట్ కట్టుకొని పాల్గొనడం జరిగింది. దాని మేరకు గతంతో పోల్చుకుంటే ఈసారి అన్ని కలిపి గతంలో 31,53,000 ఆదాయం ఉంటే ఈసారి 32,87,500 అంటే 1,34,500 రూపాయలు అదనపు ఆదాయం పెరగడం జరిగింది. ఏదైతే మనకు వారపు సంత గతంలో 11,80,000 ఉన్నది, ఇప్పుడు 12 లక్షలు పోయింది. జన మార్కెట్ 18,23,000 అంటే 18,30,000 పోయింది. బొమ్మిదొడ్డి చెరువు 1,50,000 అంటే 1,60,000 పోయింది. నీలకొండ పోయినసారి నీళ్ళు లేవు కాబట్టి ఈసారి ఒక 21,500 పోయింది. అలాగే కొద్ది అదనపు చెరువులు కూడా మనకు ఇంక్లూడ్ చేసి ఇవ్వడం జరిగింది. అందులో వచ్చేసి వడ్డివానికుంట ఒక 30,000, బసిరెడ్డి చెరువు ఒక 24,500, కొత్త చెరువు ఒక 21,500. ఈ అదనంగా ఒక 3 చెరువులు కూడా మనకు ఈ ఆదాయం ఈసారి పెంపొందించడం జరిగింది. కాబట్టి ఈ వేలంలో అందరూ కూడా పాల్గొని విజయవంతం చేసినందుకు అలాగే మీడియా ప్రతినిధులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అది అటువంటి ఏం మన దగ్గర జరగలేదు. ఇక్కడ అందరూ కూడా పాల్గొన్నారు, అందరూ సంతకాలు తీసుకున్నారు, కాంట్రాక్ట్ సంతకాలు తీసుకొని మీ సమక్షంలోనే వేలం చేయడం జరిగింది. ఇక్కడేం రహస్యం ఏం చేయడం అటువంటి అయితే ఇక్కడేం జరగలేదు. ఇక్కడంతా మీడియా ఉంది, అన్నీ కూడా ఉంది. ఏదైతే మనకు ప్రభుత్వం మనకు సర్కారు వేలం పాటు ప్రకటించడం దాని మేరకే పాండ్యం కానీ తగ్గించి ఎక్కడ ప్రకటించలేదు, అక్కడ పాల్గొనడం లేదు. వేలం సర్కారు వారి పాట మేరకే చేయడం జరిగింది.